శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు 2025 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్న వారు నన్ను నేరుగా కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. 9849453449 9440927795. ములుగు వారి పేరు ఉపయోగించుకొని ములుగు సిద్ధాంతి గారి శిష్యులమని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త వహించండి. శుభతిథి.com, స్వాతిహెర్బల్స్.com ద్వారా అపాయింట్మెంట్స్, ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి. ముందుగా మేషరాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొన్ని అపశృతులు చోటు చేసుకున్నప్పటికీ మళ్లీ చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలు, ఉద్యోగము లభిస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దృఢ సంకల్పంతో తీసుకునే నిర్ణయాలలో ఆలస్యం అయినప్పటికీ ఏమాత్రం నష్టపోకుండా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఒకానొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తద్వారా ఆనందాన్ని పొందాలన్న ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి. భూములను కవులకు ఇచ్చి లేదా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని తోటగా మార్చుకొని ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ఈ పోటీ ప్రపంచం నుంచి పక్కకు వెళ్ళిపోవాలి, కాస్తంత ప్రశాంతంగా ఉండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఆర్థిక విషయ వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అప్రమత్తంగా ఉండి తగిన సమయానికి మంచి నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు తగిన సమయానికి మంచి నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటో అర్థం కాక ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట వినిపించుకోక కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. మనం చదివిన చదువుకి సమానమైన ఉద్యోగం రాకపోయినా మన తెలివితేటలకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగాన్ని సద్వినియోగపరుచుకోండి. ముందు పని ప్రారంభించండి, తద్వారా ధనాన్ని సంపాదించండి. ఈ మార్గంలో మీరుంటే మీరు చదివినటువంటి చదువుకి తగినటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగం మీరు సంపాదించుకోగలుగుతారు. వాటి వెనకాలే అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ తెలియక ఏదో చెప్పుడు మాటలు విని ఖాళీగా కూర్చుంటే మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదు. జీవితం విసిరే సవాళ్లు మీరు ఎదుర్కోలేరు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాపాడలేరు. ఇది గ్రహించి మెలగండి. తల్లిదండ్రులు కూడా చెప్పే ముఖ్యమైన విషయాలని గ్రహించండి. ఏదో ఒక ఉద్యోగం చిన్నదో పెద్దదో మనకి తగుతుందో తగదో ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదో ఒక ఉద్యోగంలో చేర్పించండి. వాళ్ళు చేరి సక్రమంగా ఉద్యోగం చేసే విధంగా మీరు చూడండి. తద్వారా వాళ్ళు ధనం సంపాదించాలి, అది నిలువ చేయాలి, సేవింగ్స్ రూపంలో అది ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. ఊరికైనా మంచి ఉద్యోగం రాలేదు కదా నాయన, ఎందుకు చిన్న ఉద్యోగాలు, మనకు అవసరం లేదులే, నేను నాన్న ఉన్నాం కదా చూసుకుంటామని మాత్రం అనద్దు. వాళ్ళని వెనకాల వేసుకురావద్దు. వాళ్ళ జీవితంలో మీరు ఏదో చెడు చేశారన్న నింద, ఆ అపవాదు మీరు ఉత్తరుత్తర మొయ్యద్దు. కేవలం మేషరాశిలో ఉన్న వారికే కాదండి, ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరండి, సంపాదించండి. మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నాము,
మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము, మేము నేరుగా వ్యాపారం చేస్తాము, అది ఏమి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనకు అవి కుదరవు, మన వల్ల కాదు, ఈ యొక్క వ్యాపారంలో చేరాలనుకునే వాళ్ళు, వ్యాపార సంస్థలను పెట్టాలనుకునే వాళ్ళు కూడా నిర్మోహమాటంగా 2-3 సంవత్సరాలు మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ వ్యాపార సంస్థల దగ్గరకు వెళ్ళి ఉద్యోగం చెయ్యండి. అక్కడ అధికారులతో మీరు మెప్పు పొంది అందులో ఉన్నటువంటి విషయాలను మీరు గ్రహించుకున్న తర్వాత, డబ్బులు దాచుకున్న తర్వాత బయటికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టండి. ఏదో బ్యాంకు రుణాలు ఇస్తున్నారు, మా నాన్న అడ్డంగా ఉన్నారు, మనకేం ఇబ్బంది లేదని మాత్రం ముందుకు దూకి ఆరంభ శూరత్వాన్ని మాత్రం ప్రదర్శించద్దు. వడ్డీలు కట్టలేక చేతులెత్తేసుకునే పరిస్థితికి చేరుకోవద్దు. ఇది ద్వాదశ రాశుల వారందరికీ వర్తిస్తుంది. పిల్లలకి నచ్చజెప్పండి అమ్మా. జీవితం వేరు, మన కుటుంబం మన విధానాలు అవి వేరు. బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు బతకలేకపోతున్నారు, వాళ్ళకు కాస్తంత లోక జ్ఞానం అవసరం. ఇది వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పండి, మంచి మార్గంలో వాళ్ళను ఉంచండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అన్యోన్యత కోసం మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. తరచూ ఏవో కొన్ని చికాకులు, మనస్పర్ధలు ఏర్పడతాయి. మూడవ వ్యక్తి కారణంగానే ముమ్మాటికి మనస్పర్ధలు ఏర్పడతాయి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, చెప్పుడు మాటలు వినొద్దు. దయచేసి మీ కుటుంబాన్ని మీరు రక్షించుకునే ప్రయత్నం మీరు చేయగలిగితేనే ఎన్ని ఆటపోట్లు ఎదురైనప్పటికీ మీరు కలిసి ఉండగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు, మంచి విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్య, వైద్య విద్య ఆకర్షిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు, అవి మీకు ఉపయోగపడవు. ఇప్పటికే వ్యాపారాలలో ఉన్నవారికి లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు నిదానంగా నిర్ణయించి ప్రవేశపెట్టండి. కుటుంబ పరంగా ఖర్చులు మరింతగా పెరుగుతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాల నుండి మంచి ఫలితాల వరకు ఆస్కారం ఉంది. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు తెలుపు లేదా నీలం, కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే దిక్కు తూర్పు. తదుపరి వృషభ రాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్ మీడియా, వాణిజ్యపరమైనటువంటి అంశాలు కలిసొస్తాయి. ప్రకటనల ద్వారా వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. కొంతమంది పరిచయస్తుల ద్వారా, స్నేహాల ద్వారా పరపతిని ఉపయోగించి మీ వాళ్ళకి ఒక ఉన్నత స్థానంలో ఉద్యోగం ఇప్పించగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలకి ఆదాయం బాగుంటుంది. మునుపు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు పక్కకి జరుగుతారు. తద్వారా మన వ్యాపారం తిరిగి సాఫీగా కొనసాగుతుంది. నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఫేక్ నోటిఫికేషన్స్, కాల్స్ ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. కొన్ని కారణాల నిమిత్తం కొద్దిపాటి భూమిని అమ్మి సెటిల్ అవ్వాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. సంతానానికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, తొందరగా అలసటకు గురయ్యే విధంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఉద్యోగరీత్యా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యక్తిగతంగా మీకున్నటువంటి తెలివితేటలు, మంచితనం ద్వారా
నైపుణ్యత ద్వారా ఎప్పటికప్పుడు ఏవో కొన్ని నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. సమస్యలు ఎదురైనా వాటిని దాటి నిలబడగలుగుతారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ప్రేమ వివాహాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు అంగీకరించక అవి ముడిపడక నడమంతరంగా కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి. నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ చేసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాల నుండి బాగుంటుంది. చేసే ప్రతి ప్రయత్నంలో దైవానుగ్రహం లభిస్తుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే దిక్కు ఉత్తరం. తదుపరి మిథున రాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ విషయాలలో పురోగతిని సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు ద్వితీయ ప్రయత్నంలో అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న కళాశాలలో సీటుని సంపాదించగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యక్షంగా ఈ ఏడాది నేర్చుకోవాలి అన్న ఆలోచనలు ఉపకరిస్తాయి. ఆల్రెడీ నేర్చుకుంటున్న వారికి కాంపిటీషన్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా మంచి అవకాశాలను ఎప్పటికప్పుడు అందుకోగలుగుతారు. తరచూ పనిలో ఉండే విధంగా బాగా కలిసొస్తుంది. వ్యాపారంలో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. చిన్న వ్యాపారస్తులకి పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం తరపు నుండి కూడా మద్దతు లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం పెట్టే పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త స్నేహితుల ద్వారా పరిచయాల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని గ్రహిస్తారు. ప్రతి చిన్న పెద్ద విషయానికి టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం ఏదో ఒక విధంగా ఆలస్యానికి కారణమవుతుంది. ఎంతగానో ప్రయత్నించి కృషి చేసి ఒక మంచి కంపెనీలో ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయోజనాలు ఎవరికి దక్కకుండా నష్టపోయే విధంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు ఇంట్లో వాళ్ళ ఆమోద ముద్ర దక్కదు. దీని ద్వారా కుటుంబంలో అప్రశాంతమైన వాతావరణం మనస్పర్ధలకి కారణం అవుతుంది. అకారణంగా కొంతమందిని విమర్శించడం, ద్వేషించవలసిన పరిస్థితులు పరిణమిస్తాయి. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యం, హోమియోపతి, యోగా ఆకర్షిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనం కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకున్న దానికన్నా ఆలస్యం అవుతాయి. కానీ పనులు మాత్రం నెరవేరుతాయి. ఎంత కష్టపడ్డా స్థిరత్వం లేదు, ప్రశాంతత లేదు అన్న భావన కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు బాగున్నప్పటికీ ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ మాత్రం క్రమేణా ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఈ విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం. కొన్ని సందర్భాలలో కంపారిజన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎలా ఉన్నాము, మన కింది స్థాయి వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మనం ఎంత బాగున్నామో తెలుస్తుంది. అప్పుడు పైకి అడుగు వేయడానికి మంచి ఉత్సాహం ఏర్పడుతుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కర్కాటక రాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం
రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేస్తున్న ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. కార్యానుకూలత పెరుగుతుంది. రుణ సంబంధమైనటువంటి సమస్యల నుండి అత్యంత తొందరలో బయటపడగలుగుతామన్న విధంగా కొన్ని శుభవార్తలను వినగలుగుతారు. వృత్తిరీత్యా కూడా మార్పులు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి మీకున్నటువంటి అనూహ్యమైనటువంటి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రజాదరణ సొంతం చేసుకోగలుగుతారు. కాంపిటీషన్స్ లో కూడా గెలవగలుగుతారు. పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి. ద్వితీయ వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు కూడా నెరవేరుతాయి. విదేశాలు వెళ్లి చదువుకోవాలి, దూర ప్రాంతంలో మంచి కాలేజీలో చేరాలన్న ఆలోచనలు, చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను అందజేస్తాయి. ఎన్నో రోజులుగా బాధ పెడుతున్న విషయాలలో నుండి బయట పడగలుగుతారు. ఎన్నో సందర్భాలలో తీవ్రంగా గొడవలు జరుగుతాయి, విమర్శలు ఏర్పడతాయి, పరిణామాలు మన చేతులు దాటి వెళ్ళిపోతాయి అని అనుకున్నటువంటి పరిస్థితులు అంత తీవ్ర స్థాయికి వెళ్లకుండానే పరిష్కార దిశకు చాలా సునాయాసంగా చేరుకుంటాయి. మంచి ఫలితాలందరికీ వస్తాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న చికాకులు సమసిపోతాయి. అన్యోన్యతతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పిల్లల బాధ్యత సమానంగా పంచుకొని పిల్లల్ని అభివృద్ధి దిశలో నడిపిస్తారు. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. చిన్న వ్యాపారస్తులకి, సొంత వృత్తిలో ఉన్నవారికి కాలం సహకరిస్తుంది. క్రమేణా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. క్రితం ఉన్న సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి. వైద్యము కొనసాగించే పరిస్థితి ఉన్నప్పటికీ కాస్తంత ఉపశమనం మాత్రం లభిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే రాబోయే సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సకాలంలో సమయానికి పనులు జరిగి కాస్తంత ఆదాయాన్ని, మంచి పరపతిని పెంచుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ రీత్యా స్వల్పమైన చికాకులు, మనస్పర్ధలు ఏర్పడతాయి. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయగలరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహారయాత్రలు, కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకోవాలన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కీలక సందర్భాలలో సతమతమవుతారు. ఆకస్మికంగా కొంతమంది సహకారం ద్వారా కొన్ని కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆదాయం రావడం చేతిలో నిలబడకుండానే ఖర్చు అయిపోవటం అనేది పరిణమిస్తుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం. నిర్లక్ష్యం, అశ్రద్ధ ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడడము బెడ్ రెస్ట్ కి కారణమయ్యే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు నెమ్మదిగా సాగుతాయి. ఎప్పటికప్పుడు ఏవో ఒక కారణాల వలన అవి ఆగిపోవటము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రారంభించడము, మళ్ళీ ఆగిపోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటుంది. కొత్త వ్యాపారం మాత్రం మొదలు పెట్టద్దు. కాలం అనుకూలంగా లేదు. కుటుంబ రీత్యా ప్రేమ వివాహానికి అంగీకారం తెలపరు.
అయిష్టతతో పెళ్లి చేసుకోలేక, ప్రేమించిన మనిషిని మర్చిపోలేక కొన్నాళ్లు బాధపడతారు. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంట్లోని వారికి సాధ్యమైనంత వరకు మనం ఎంత కష్టపడుతున్నామో, శ్రమ పడుతున్నామో తెలియకుండా ఉండటం కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. మీ బాధ, భావోద్వేగాలు, కష్టం వాళ్ళ కనపడకుండానే మీరు లాక్కు రాగలుగుతారు. దొంగ స్వామీజీల ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. అసత్య ప్రచారాలు విని అవి నిజమని నమ్మి నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. చదువు రీత్యా వెనకబడే అవకాశం ఉంది. శ్రద్ధ చాలా అవసరం. కోపం, ఆవేశం మనిషికి అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. ఇది గ్రహించి మెలగండి. స్నేహితులతో, అత్యంత సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం కానప్పటికీ రాత్రివేళ అన్ని పనులు చేయగలిగే శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. జీవన శైలి విధానంలో మార్పులు ఏర్పడతాయి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు లైట్ బ్లూ కలర్. కలిసొచ్చే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే సంఖ్య 9. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి మార్పులు ఏర్పడతాయి. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఎలా అధిగమించాలో ఆ కిటుకుని కనుగొంటారు. ఆ విధంగా మీ ఆలోచనలను ప్రవేశపెట్టి మంచి మార్పులని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. మీరు చెప్పిన విధంగా పార్ట్నర్లు విని ప్రవర్తించగా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా షోల్డర్స్, భుజాలు, వెన్నునొప్పి, మెడ నొప్పి మరింత పెరగటము కాస్తంత చికిత్సకి దారి తీస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా వెనువెంటనే వైద్యులను సంప్రదించి మంచి వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళు ఏదో 2 వారాలు 4 వారాలు రెస్ట్ తీసుకోమంటారు. మనకి ఆ ట్రీట్మెంట్ అని, ఈ ట్రీట్మెంట్ అని చెప్తారు. మనకంత బెడ్ రెస్ట్ తీసుకునే టైం లేదు. ఒక క్షణం కూడా తీరిక లేదు. మనం తర్వాత చూద్దాంలే, ముదిరినప్పుడు చూసుకుందాము అన్న ఈ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా బెడిసి కొడతాయి. మీ ద్వారా మీ కుటుంబానికి అసలు ఏమీ ఉపయోగం లేకుండా పైపెచ్చు భారంగా మారే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు డాక్టర్లు చెప్పినట్టుగా వింటే ఆ 4 వారాలు ఆ 4 వారాలతో పోతుంది, లేదా అది 40 నెలలుగా మారుతుంది. ఏది కావాలో మనం ముందస్తు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజుల్లో వైద్యం, ఆ చికిత్స మనం అంగీకరిస్తేనే మనకి చేస్తారు. తల్లిగారో లేకపోతే భార్యో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా లాక్కొని తీసుకెళ్లి చేయించే విధానాలు లేవు. కాబట్టి మీ అవగాహన కోసం చెప్తున్నాను. అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబంలో ఎవరైనా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరైనా గట్టిగా నిలబడి మాట్లాడి మందలించి చేయించండి. ఈ యొక్క సూత్రం అందరికీ వర్తిస్తుంది. తమ తమ ఆరోగ్య విషయాలలో మాత్రం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా మంచి పరిణామాలు సంతరించుకుంటాయి. ఉన్నతాధికారుల మెప్పుని పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు ఆశాజనకంగా ఉంటాయి. చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. ఏ వృత్తికైనా చదువే మూలం. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు కలిగినటువంటి విద్యావంతులు ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు ఏ కంపెనీలో అయినా పనిచేసి అందులో ఉన్నత స్థానంలో ఉన్న వారి యొక్క గుర్తింపుని, వాళ్ళ యొక్క అభినందనల్ని మీరు పొందిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వ్యాపారాన్ని మొదలు పెట్టండి. లౌక్యము, మాట వ్యవహార శైలి
చాలా మందికి తెలియటం లేదు. అందుకనే ఈ రకమైన సూచన చేయటం అనేది జరిగింది. వ్యాపారం చేయాలనే జాతకంలో ఉంటే చేసేస్తారు కదా, గ్రహాలు బలంగా రిజల్ట్స్ ఇస్తాయి కదా, మరి నేరుగా మనం ఎందుకు వ్యాపారం చేయకూడదు అన్న ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనే ఒకటి ఉంటుంది, అది గ్రహించి మెలగండి. ఈ కమ్యూనికేషన్ అనేది తృతీయ స్థానం బాలేనప్పుడో లేదా అదంత మెచ్యూరిటీ లెవెల్స్ కి చేరనప్పుడో, మనకు అవగాహన లేనప్పుడు ఈ వ్యాపారం చేసే అవగాహన ఆ యొక్క అదృష్టం ఉన్నప్పటికీ వ్యాపారం మొదలు పెట్టాక ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఏదో నోటికొచ్చింది మాట్లాడి అర్ధాంతరంగా దివాలా తీస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం యువతరానికి మాట్లాడటం అంతగా రాదు. ఈ మాట గట్టిగా తల్లిదండ్రులు చెప్తే లేదా స్నేహితుడి తండ్రి చెప్తే చాలా కోపగించుకుంటున్నారు. తమలో ఉన్నటువంటి లోపాలను మాత్రం సరి చేసుకునే ప్రయత్నం గాని, దాని గురించి ఒక క్షణం ఆలోచించడం గాని లేదు. ఇది గ్రహించి మెలగండి. మీ బాగు కోసం నేను చెప్తున్నాను. మీరు ఉద్యోగం చేస్తే నాకు వచ్చిన లాభము లేదు, నాకు వచ్చిన నష్టము లేదు. మీరు ప్రారంభించక ముందరే మీరు చేస్తారు, బాగా సంపాదిస్తారని చెప్తే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. దీని మాత్రం నేను చెప్తాను. కానీ నాకు ఆ క్రెడిట్ అవసరం లేదు. మీరు ఇప్పుడు కాకపోయినా 3 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టినా మీరు బాగుండాలి, ఆ వ్యాపారం క్రమేణా వృద్ధి చెందాలి, 3 నాళ్ళ ముచ్చట కాకూడదు. కాబట్టే ఈ సలహా ఇచ్చాను. కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది, బాగుంటుంది. మనం మొదలు పెట్టాలనుకున్నది కాస్తంత ఆలస్యమైనంత మాత్రాన నష్టమేం లేదు. చక్కగా పకడ్బందీ ప్లాన్ వేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే తిరుగులేని విజయాలను మనం నమోదు చేసుకుంటాము. ఇది గ్రహించి మెలగండి. మీ మాట తీరు విధానంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. మిస్కమ్యూనికేషన్ జరిగి వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సొంత ఇంటి ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒకళ్ళకి నచ్చుతుంది, మరొకరికి నచ్చదు. ఒకవేళ అందరికీ నచ్చింది అనుకున్నది బ్యాంకు వాళ్ళకి నచ్చదు, వాళ్ళు రుణాలు ఇవ్వమని చెప్తారు. మళ్ళీ ఈ రకమైనటువంటి పరిస్థితులే తరచుగా ఏర్పడతాయి. పాత వాహనాన్ని అమ్మి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు స్నేహితులతో ఏర్పడతాయి. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి గత సంవత్సరం కన్నా రాబోయే సంవత్సరంలో మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. మంచి ఆపర్చునిటీస్ ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మునుపున్న సమస్యల నుండి నెమ్మదిగా బయటపడగలుగుతారు. మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు చేసినటువంటి తప్పులను గ్రహించుకోగలుగుతారు. వాటిని సరిదిద్దుకుంటారు. వ్యాపార రీత్యా కొత్త ఆలోచనలు, వాణిజ్యపరమైనటువంటి అంశాలు, ప్రకటనల ద్వారా వ్యాపారాన్ని రొటేషన్లలో పెట్టగలుగుతారు. కొన్ని బాధ్యతలను ఈ ఏడాది పూర్తి చేయాలి, ఆ కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల శ్రద్ధ వహిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు. వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయగలుగుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించి కుటుంబ పరమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. అంగీకారము లేక, ముందుకి వెళ్ళలేక, వెనక్కి తగ్గలేక కొన్ని తీవ్రమైనటువంటి ఆలోచనలు జరిపే అవకాశం ముమ్మాటికి ఏర్పడుతుంది. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
స్థిరమైన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని అందుకుంటారు. సోషల్ మీడియా ఆకర్షిస్తుంది. సెకండ్ ఇన్కమ్ కోసం కొన్ని మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తారు. కుటీర పరిశ్రమల వారికి, చిన్న వ్యాపారస్తులకి, చిన్న ఇండస్ట్రీస్ వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ పెరుగుతుంది. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. జీవిత భాగస్వామికి తెలియకుండా తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కొన్ని కారణాల నిమిత్తం ఆ రుణాలను చెల్లించలేక సతమతమవుతారు. కుటుంబంలో మరొకరి ఆదాయం పెరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ వ్యాధులు ఇబ్బందికి గురి చేస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా తొందరగా అనారోగ్యాలను బారిన పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. తులారాశి వారికి గత 2 సంవత్సరాలుగా పడుతున్న బాధ కావచ్చు, కష్టం కావచ్చు, రాబోయే రోజుల్లో వాటిల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మంచి మార్పులను, ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారంలో స్థిరత్వం సాధించగలుగుతారు. వ్యాపార లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. సంఘంలో మీ పేరు మర్యాదలు పెరుగుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి అధికంగా ఆలోచిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు పురోగతి దిశలో ఉంటాయి. ఉన్న ఉద్యోగంలోనే కొనసాగే ఆలోచనలు, పరిస్థితులు ఏర్పడతాయి. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను పొందే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. కొత్త స్నేహితులు, పరిచయాల ద్వారా సోషల్ సర్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు కలిసొస్తాయి. సోషల్ మీడియాకి అంటి ముట్టనట్టుగా ఉంటారు. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాల శ్రేయస్కరం. మంచి ఫలితాలను పొందుతారు. కొంతమంది మీద ఆధారపడి ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకొని విడబడాలన్న దిశలో ఆలోచనలు, నిర్ణయాలు చేస్తారు. తీసుకున్న రుణాలను చెల్లించే దిశలో ఆలోచనలు, ముమ్మర ప్రయత్నాలు కలిసొస్తాయి. ఒకానొక విలువైన ఆస్తిని అమ్మి తద్వారా వచ్చిన ధనంతో రుణాన్ని చెల్లించి వేయాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి. డాక్టర్లకు, లాయర్లకు, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత శ్రమించినప్పటికీ ఫలితాలు మీరు ఆశించినటువంటి స్థాయిలో కనిపించకపోవచ్చు. కొన్ని బాధ్యతలను, కొన్ని శుభకార్యాలను ఈ సంవత్సరం నిర్వహించాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వానికి, మధ్యవర్తి సంతకాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. కొన్ని ఆకస్మికమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి, ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి ధనస్సు రాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి.
శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారాలలో మార్పులు కలిసి వస్తాయి. క్రీడా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. కళా సాహిత్యకారులకు మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పేరు, అవకాశాలు, సన్మానాలు కలుగుతాయి. ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. ఇందు మూలంగా ఉద్యోగం మారాలన్న ఆలోచనలు మరింత బలపడతాయి. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాధకి, భావోద్వేగానికి కారణమవుతుంది. స్నేహితుల సహాయం, సహోద్యోగుల సహాయం కొంత మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. ఏరి కోరి కట్టుకున్న లేదా కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి ఏదో ఒక రకమైన సమస్య ఏర్పడుతోంది. మనకి ఇల్లు కలుసుబాటు కాలేదా అన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. ఈ ఇల్లు అచ్చుబాటు కాలేదా అన్న ఆలోచనలు, అనుమానాలు పెరుగుతాయి. కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మీరు నిస్వార్థంగా నెరవేరుస్తారు. కొన్ని శుభకార్యాలు మీ స్థాయికి మించి నిర్వహిస్తారు. కుటుంబంలో కొంతమంది కొత్త అలవాట్లు, కొత్త ప్రవర్తన ఆలోచింపజేస్తుంది. కొన్ని సందర్భాలలో కఠినంగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిషనరీ వ్యాపార అభివృద్ధి కోసం కొనుగోలు ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం పెట్టే పెట్టుబడులు అనుకూలిస్తాయి. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రజాదరణ కలిగి ఉంటుంది. అదృష్టమో దురదృష్టమో వచ్చే ఆదాయానికి సమానమైన ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి. ఖర్చులకి తగ్గట్టుగా సంపాదిస్తున్నామని ఆనందపడాలో, లేదా ఎంత కష్టపడినా ఖర్చులు మితిమీరిపోతున్నాయి, మనం దాచుకోలేకపోతున్నామని దిగులు పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఇంకొకరికి ఉపాధి రావటం మీ మానసిక సంతోషానికి, ఊరటకి కారణమవుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు. దీనికి సంబంధించి మీ సమాధానాన్ని వారు వెంటనే ఆశిస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. విజయాన్ని సాధిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి మార్పులు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4. తదుపరి మకర రాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీ ద్వారా కాలేని పనులు మరొకరికి మీరు సలహాలు ఇచ్చి వాళ్ళ ద్వారా పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. కార్యజయం ఏర్పడుతుంది. మీకున్న ధైర్యం మీ వాళ్ళకి లేదని బాధపడతారు. కొన్ని కార్యక్రమాలు, వాటి బరువు బాధ్యతలు మీరే మొత్తం భుజాల మీద వేసుకొని నిలబడతారు. కుటుంబ పరువు, ప్రతిష్టని ఒక దారికి తీసుకురాగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పేరు సంపాదించడానికి, ధనం సంపాదించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. దూర ప్రదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు, ఆకాంక్ష మరింత బలపడుతుంది. చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలు మరింతగా బలపడతాయి. ఉన్న వ్యవసాయ భూమిని తోటగా మార్చడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. పెద్ద స్థాయి గొడవలు ఏమీ సంభవించవు. నేత్ర వ్యాధులు, వెన్ను నొప్పి, అనారోగ్య సమస్యలతో
సతమతమవుతారు. వీలైనంత వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అత్యవసరము. ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. పెంపుడు జంతువులను పెంచుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సకాలంలో బ్యాంకు రుణం లభిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటీర పరిశ్రమల వారికి, చిన్న వ్యాపారస్తులకి ప్రజాదరణ పెరుగుతుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యాపార రీత్యా గత 2 సంవత్సరాలుగా బాగా నలిగిపోయి ఇబ్బందులు పడుతున్న వారికి రాబోయే సంవత్సరం కాస్తంత ఆశాజనకంగా ఉంటుంది. నిలబడగలుగుతారు. రుణ బాధల నుండి బయటపడడానికి గాను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సందర్భాలలో చేతిలో ఉన్న ఆస్తిని అమ్మి ఈ బాధల నుంచి బయటపడాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సత్ఫలితాలను అందజేస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమం నుంచి మంచి ఫలితాలు ఏర్పడతాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు. తదుపరి కుంభరాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజకీయాలు ఆకర్షిస్తాయి. మీ శ్రమకు, మీ కష్టానికి ప్రతిఫలాలను అందుకోగలుగుతారు. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. మీ వాక్చాతుర్యంతో ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో నుండైనా బయట పడగలుగుతారు. చిన్న చిన్న పెట్టుబడుల ద్వారా ధనాన్ని దాచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పిల్లల పేరు మీద సేవింగ్స్ చేయగలుగుతారు. కుటుంబ పురోగతి రీత్యా కొన్ని అవసరాల నిమిత్తం నగదు తాకట్టు పెడతారు. ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులతో మీ విషయాల గురించి, మనోభావాల గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియపరచద్దు. మోసాలకి తావివ్వవద్దు. ఎంత కష్టపడుతున్నా ఫలితం కనిపించడం లేదు, లేదా వ్యాపారంలో కూడా ఇంచుమించుగా దివాలా తీస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. షార్ట్ కట్ లో ధనం సంపాదించాలన్న ఆలోచనలు బెడిసి కొడతాయి. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. చేసిన కష్టం, చేస్తున్న కష్టమే మనకు అక్కరకు రావటం లేదు. మోసం చేసి ధనం సంపాదించాలన్న ఆలోచన అది మనకి ఏమాత్రం శ్రేయస్కరం, తద్వారా మనకి ఏ ప్రయోజనాలు ఒరుగుతాయి. ఈ విషయంలో మాత్రం కొంతమంది ఇచ్చే సలహాలు, సూచనలు మీరు వెనువెంటనే తిప్పికొట్టగలిగితేనే అది మీకు మంచిది. ఇది గ్రహించి మెలగండి. తొందరపడి నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. పాత స్నేహితులు కొత్త రూపంలో పరిచయం అవుతారు. మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రాజెక్టులు, లైసెన్సులు, కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రకృతి సంబంధమైన విశేషాలు ఆకర్షిస్తాయి. ఆయుర్వేదిక్ డాక్టర్లకు, హోమియోపతి డాక్టర్లకు, ఆర్థోపెడిక్ డాక్టర్లకు, డెంటల్ డాక్టర్లకు ప్రత్యేకంగా కాలం కలిసొస్తుంది. ఒక నిమిషం తీరిక లేకుండా శ్రమించగలుగుతారు. క్లినిక్ దగ్గర కావచ్చు, హాస్పిటల్ దగ్గర కావచ్చు, జనాకర్షణ కలిగి ఉంటారు. వృత్తిలో మాత్రం నిస్వార్థంగా పని చేస్తారు. పనికి తగినటువంటి ధనాన్ని మాత్రమే మీరు ఆశిస్తారు. వేరే వారి అవసరాన్ని మాత్రం మీరు ఆసరాగా తీసుకొని ధనం సంపాదించాలన్న ఆలోచన మీకెట్టి పరిస్థితిలో కలగదు. నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉండగలుగుతారు. సంఘ సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీ చేతనైనంత సహాయం చేస్తారు. అందరికీ మంచి జరగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాల నుండి మంచి ఫలితాల వరకు ఆస్కారం ఉంది. చేసే ప్రయత్నాలలో అర్ధాంతరంగా వెనుదిరగకుండా గట్టి ప్రయత్నం చేయగలిగితే అంతిమంగా మీరు సాధించాలనుకున్న విజయాలన్నిటినీ ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాల కోసం అహర్నిశలు శ్రమించవలసి ఉంటుంది. ఎంతో శ్రమిస్తే తప్ప మంచి ఫలితాలు కనిపించవు. వృత్తిరీత్యా కీలకమైన మార్పులు కలుగుతాయి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. విదేశాలలో వ్యాపారం చేయాలన్న ఆలోచనలు ముమ్మరం అవుతాయి. కుటీర పరిశ్రమల వారికి, చిన్న చిన్న వ్యాపారస్తులకి, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి సహకారం కూడా లభిస్తుంది. స్వగృహం లేదా స్థలం కోసం ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్లు మీ పేరు మీద చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఇతరుల పేరు మీద మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈఎన్టీ, బ్లాడర్, డయాబెటీస్ కు సంబంధించినటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దైవానుగ్రహంతో కొన్ని మంచి ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు కుటుంబ సమేతంగా చేయగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. బంధుమిత్రులతో చర్చలు, సమావేశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీకు రావాల్సినటువంటి బాకీల గురించి గల ప్రస్తావన ఎవ్వరికి నచ్చకపోవచ్చు. ఏదో ఒక విషయంతో మాట దాటివేసి వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు. ఏదో ఒక విషయంతో మాట దాటేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, వైద్య విద్య, ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. చదువుకునే వారికి జ్ఞాపక శక్తి మందగిస్తుంది. చదువు రీత్యా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. ఎంతో క్రమశిక్షణ ఉంటేనే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, చదువుకునే వాళ్ళకి కావచ్చు, కుటుంబ బరువుని మోస్తున్న వాళ్ళకి, ఇంట్లో మహిళలకు కూడా చాలా క్రమశిక్షణ అనేది ఉండాలి. ఈ విషయంలో మాత్రం ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. రాబోయే 3 నెలల్లో శని మీనరాశిలోకి రాబోతున్నారు. ఈయనకు కావాల్సిందల్లా ఒకే ఒక్క క్వాలిటీ, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది మాత్రం కొట్టొచ్చినట్టు, కంటికి కనిపించేటట్టు, 10 మందికి వినిపించేటట్టు ఈ క్రమశిక్షణ అనేది మనకి ఉన్నట్లయితే అన్ని విధాలుగా మనకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. క్రమశిక్షణ లేక చదువుని పక్కన పెట్టిన వాళ్ళకి, వృత్తిరీత్యా అధికారులని, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని నిందించే వాళ్ళకి, కుటుంబ బరువు బాధ్యతలు, పోషణ నేను చూసుకుంటున్నాను, నా పట్ల ఎవరికి గౌరవం లేదని ఇంట్లో వాళ్ళని తిట్టే వాళ్ళకి, వ్యాపారంలో శ్రద్ధ చూపించకుండా పక్కన వాళ్ళకి పనప్పజెప్పి నిద్రపోయే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏడాదే కాదు, రాబోయే 4 సంవత్సరాలు కూడా బాగుండదు. ఈ విషయంలో మార్పులు తీసుకురావాలి. ఇది గ్రహించి మెలగగలిగితే అన్ని విధాలుగా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కేవలం క్రమశిక్షణతోనే ఈ రాజయోగాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు.
ఇది గ్రహించి మెలగండి. విదేశీ ప్రయత్నాలు కావచ్చు, విదేశాలలో వ్యాపారాలు కావచ్చు, ఇతరితర ఏ వ్యవహారాలైనా టైం టు టైం అనుకున్న టైంకి ఖచ్చితంగా ఆ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే ముమ్మాటికి విజయం మీరు అందుకుంటారు. మీ దగ్గర ఒక 10 మంది చేరటము, మీరు 10 మందికి కాదు 100 మందికి ఆ వ్యాపారాన్ని విస్తరింపజేసే విధంగా మీ పేరు, పలుకుబడి, స్థాయి మరింతగా పెరుగుతుంది. ఈ అదృష్టాన్ని మాత్రం కాలదనుకోవద్దు. బద్ధకం, నీరసం, కోపం ఇవి ఛేదించగలిగితేనే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. పదే పదే ఈ మాట చెప్తున్నాను, ఇది కాస్తంత గ్రహించండి. దీనిలోనే మర్మమంతా ఉంది. ఇది గ్రహించి మెలగండి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ సంవత్సర ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ద్వాదశ రాశుల పుస్తకము, పెద్ద పంచాంగము, గండల పంచాంగాన్ని చదవగలరు.